నమస్కారం. నారద మహర్షి బ్రహ్మ యొక్క మానస కుమారుడే ఈ నారద మహర్షి. నారద మహర్షి ప్రస్తావన లేని హిందూ పురాణాలు ఉండనే ఉండవు. నారద మహర్షి పేరు వినగానే అందరికీ కలహభోజనుడు అని గుర్తొస్తుంది. ఎప్పుడు చూడు ఎవరికో ఒకరికి గొడవలు పెడుతూ ఆనందపడుతూ ఉంటాడని అందరూ అనుకుంటారు. కానీ నారద మహర్షిని పెట్టే ప్రతి గొడవ కూడా ఈ లోక కళ్యాణానికి సంబంధించే అయి ఉంటాయి. అతను పెట్టే ఆ గొడవల వల్ల ఏదో ఒక నీతిని నేర్పించడం కోసం, లేదా ఏదో ఒక రాక్షసుని సంహరించడం కోసం, విష్ణుమూర్తి గొప్పతనం, దేవతల గొప్పతనం చెప్పడం కోసం ఆ గొడవలు అయి ఉంటాయి. నారద మహర్షికి కలహభోజనుడు అని ఒక గొప్ప బిరుదు కూడా ఉంటుంది. నారద మహర్షి త్రిలోక సంచారి. తాను తలుచుకోగానే ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు. నారాయణ మంత్రం తప్ప మరొక మంత్రం, ఒక మాట ఆయన నోట్లోంచి రానే రాదు. నారద మహర్షి త్రిలోక సంచారే కాదు, త్రిలోకాలకి గురువు లాంటివాడు కూడా. వేదవ్యాస మహర్షికి రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షికి గురువు కూడా నారద మహర్షే. విష్ణుమూర్తికి పరమ భక్తుడు అయిన నారదుడు ఆ విష్ణుమూర్తినే శపించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకోసం విష్ణుమూర్తికి నారదుడు శాపం ఇచ్చాడు? నారదుడి శాపం వల్లనే శ్రీరామచంద్ర ప్రభువు సీతామాతకు దూరం అయ్యాడా? ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకానొక సమయంలో నారద మహర్షి తపస్సు చేయదలిచి అనువైన ప్రాంతం కోసం అనేక చోట్లు వెతికాడు. చివరికి హిమాలయ పర్వత ప్రాంతాలు అనువుగా అనిపించి అక్కడ ఒక గుహను చూసుకొని అందులోకి పోయి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సు ప్రభావంతో ముల్లోకాలన్నీ వణికిపోతూ ఉన్నాయి. అప్పుడు ఇంద్రుడు భయపడ్డాడు. ఏ రాక్షసుడు తపస్సు చేస్తున్నాడో ఏమో, మళ్ళీ ఈ త్రిమూర్తుల్లో ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడో ఆ రాక్షసుడు, ఎవరు ప్రత్యక్షమై ఏం వరం ఇస్తారో, నా ఇంద్ర పదవికి మళ్ళా ఎక్కడ ఆటంకం కలుగుతుందో, నా ఇంద్ర పదవి కోసం ఏ రాక్షసుడు తపస్సు చేస్తున్నాడో అని భయపడి తన దివ్య దృష్టితో చూస్తాడు. అయితే అక్కడ నారదుడు తపస్సు చేస్తున్నాడనే విషయం ఇంద్రుడికి తెలుస్తుంది. రాక్షసుడు తపస్సు చేస్తేనే నా ఇంద్ర పదవికి ఆటంకం వచ్చిందే, ఇక నారదుడు తపస్సు చేస్తే ఏం జరుగుతుందో అని భయపడి మన్మధుడిని అక్కడికి నారదుని తపస్సుకు భంగం కలిగించమని చెప్పి పంపిస్తాడు. మన్మధుడు హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళి నారదుడు తపస్సు చేస్తున్న గృహకు వెళ్ళి తన మన్మథ బాణాలను వదులుతాడు. కానీ ఆ మన్మథ బాణాలు నారదుణ్ణి ఏమి చేయలేకపోతాయి. ఇక మన్మధుడు వెనుదిరిగి వచ్చేస్తాడు. కొన్నాళ్ల తర్వాత నారదుడు తన తపస్సుని ముగించుకొని వస్తాడు. ముగించుకొని వచ్చిన నారదుడు వెంటనే ఎంతో సంతోషంతో గెంతుతాడు. మన్మధుడు వేసిన మన్మథ బాణాలకి, ఆ మన్మథ మాయకి కూడా నేను లొంగలేదు అని చెప్పి శివుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాడు. శివుడు ఆ మాట విని, నాకు చెప్తే చెప్పావు కానీ మన్మధుడి మాయలో పడలేదని ఇంకెవరికీ చెప్పకు అని శివుడు చెప్తాడు. ఎవరికీ చెప్పను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారదుడు. నారదుకున్న పేరు మనకు తెలుసు కదా, కలహభోజనుడు. అంటే చెప్పను అంటూనే అందరికీ చెప్తాడు. తర్వాత అక్కడి నుంచి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తాను తపస్సు చేస్తున్నప్పుడు జరిగిన విషయం చెప్తాడు. దానికి విష్ణుమూర్తి నారదుని చూసి, మాయని జయించడం అన్నది ఎవ్వరికీ సాధ్యపడలేదు, నీకు తప్ప. నువ్వు ఎంత గొప్పవాడివంటే ఎవ్వరి వల్ల అవ్వని పని నీకే అయింది అని చెప్పి బాగా పొగుడుతాడు. ఆ పొగడతలకి నారద మహర్షి ఇంకా పొంగిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మ తన తండ్రి కాబట్టి తన తండ్రికి పూసగుచ్చినట్టు మొత్తం చెప్తాడు. శివుడి దగ్గరికి వెళ్ళిన విషయము, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిన విషయము, తనని విష్ణుమూర్తి ఎలా పొగిడాడనే విషయము, తాను మన్మధుడి బాణానికి లొంగలేదనే విషయాలు ఇవన్నీ చెప్తాడు. అదంతా విన్న బ్రహ్మ, పిచ్చినాయన, నువ్వు తపస్సు చేసిన అదే గుహలో ఇంతకుముందు ఆ శివుడు తపస్సు చేశాడు, అందుకోసము ఆ మన్మథ బాణాలు నిన్నేమీ చేయలేకపోయాయి, నీది ఏమీ లేదు అని చెప్తాడు. తన తండ్రి అయిన బ్రహ్మ చెప్పిన హితబోధ నచ్చకుండా నారద మహర్షి నేను మాయను జయించాను అనే గర్వంతో ఈ ముల్లోకాలన్నీ తిరుగుతూ ఉంటాడు.
అలా ఒకరోజు భూలోకానికి వస్తాడు నారద మహర్షి. భూలోకంలో నారద మహర్షి కళ్యాణపురం అనే రాజ్యాన్ని చేరుకుంటాడు. అయితే ఆ సమయంలో కళ్యాణపురం అనే రాజ్యాన్ని శీననిధి అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆ రాజుకి బహు అందగత్తె అయిన కుమార్తె ఉంటుంది. అయితే ఆ రాజు నారదుణ్ణి చూడగానే తన కుమార్తె జాతకాన్ని చూడవలసిందిగా అభ్యర్థిస్తాడు. దానికి నారదుడు అంగీకరించి ఆమె జాతకం చూస్తాడు. ఆమె జాతకంలో ఆ శ్రీహరితోటి వివాహం ఉంటుంది అని ఉంటుంది. అది చూసిన నారద మహర్షికి తెలుస్తుంది ఈమె జాతకంలో శ్రీహరితోటి వివాహం ఉంది అని. కానీ ఆమె అందానికి నారద మహర్షి ముగ్ధుడైపోయి ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ఆమె జాతకం చాలా గొప్పగా ఉంది అని తన తండ్రికి నారద మహర్షి చెప్పడంతో రేపే ఈమెకి స్వయంవరాన్ని ప్రకటిస్తున్నా అని శీలనిధి రాజు ప్రకటిస్తాడు. అది విన్న నారద మహర్షి వెంటనే వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను భూలోకానికి వెళ్ళాను. అక్కడ ఒక రాజకుమార్తెను చూశాను. ఆమెను వివాహం చేసుకోదలిచాను. దానికి మీ సహాయం కావాలి అని అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి, నారద, నీ వివాహానికి నేనేం సహాయం చేయాలి? ఒకవేళ నా వంతుగా సహాయం చేసే అవసరం ఉంటే నేను చెయ్యగలిగితే ఖచ్చితంగా చేస్తా అంటాడు. దానికి నారదుడు, ఒక్కరోజు మీ రూపాన్ని నాకు ఇవ్వండి, నా వివాహం అయిపోతుంది అని చెప్తాడు. దానికి విష్ణుమూర్తి, సంతోషంగా నా రూపాన్ని నీకు ఇస్తాను, తీసుకో అని చెప్తాడు. వెంటనే విష్ణుమూర్తి తన రూపాన్ని నారదుడికి ఇస్తాడు. విష్ణుమూర్తిగా మారిపోయిన నారదుడు ఒకసారి తన రూపాన్ని చూసుకుంటాడు. తన కాళ్ళు ప్రకాశంగా మెరుస్తూ ఉంటాయి. ఇక నేను విష్ణుమూర్తిగా మారిపోయాను అని సంతోషంతో నారదుడు భూలోకానికి వెళ్తాడు. అక్కడ జరుగుతున్న ఆ రాజకుమారి స్వయంవరంలో పాల్గొంటాడు. స్వయంవరంలో రాజకుమారి వరమాల పట్టుకొని ఒక్కొక్క రాజకుమారు దగ్గరికి వస్తూ అతన్ని చూస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అలా విష్ణుమూర్తి రూపంలో ఉన్న నారదుడి దగ్గరికి వస్తుంది. ఇక విష్ణుమూర్తి రూపంలో ఉన్న నారదుడు ఈ రాజకుమారి నన్నే వివాహం చేసుకుంటుంది, నా మెడలోనే వరమాల వేస్తుంది అని సంతోషంతో మెడ కిందికి ఉంచుతాడు. కానీ ఆ రాజకుమారి ఆ విష్ణుమూర్తి రూపంలో ఉన్న నారదుడికి వరమాల వేయకుండా ఇంకా ముందుకు సాగి ముందు ఉన్న ఒక రాజకుమారుడి మెల్లో వరమాల వేస్తుంది. ఆ రాజకుమారుడి రూపంలో అక్కడున్నది విష్ణుమూర్తే. ఇక రాజకుమారుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆ రాజకుమారిని తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఆ స్వయంవరానికి వచ్చిన మిగతా రాజకుమారులందరూ ఆ సమయంలో విష్ణుమూర్తి రూపంలో ఉన్న నారదుడిని చూసి నవ్వుతారు. ఈ కోతి మొహం వేసుకొని నువ్వు ఈ స్వయంవరానికి ఎలా వచ్చావు అని. అప్పుడు అర్థమైద్ది నారదుడికి ఇప్పటిదాకా విష్ణుమూర్తి మాయ కమ్మింది అని. తనకు తాను అందంగా కనిపించాననే విషయం అప్పటికి తెలుస్తుంది నారదుడికి. అయితే నవ్విన ఆ రాజకుమారులందరినీ చూసి నారదుడు ఒక శాపం ఇస్తాడు. వచ్చే జన్మలో మీరందరూ రాక్షసులుగా పుట్టాలి అని శాపం ఇచ్చి అక్కడి నుంచి నారదుడు వైకుంఠానికి వెళ్ళిపోతాడు. వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, మీరు నాకు అన్యాయం చేశారు. నాకు మీ రూపాన్ని ఇస్తా అని చెప్పి ఈ కోతి రూపాన్ని ఇస్తారా? నేను పెళ్లి చేసుకోదలుచుకున్న అమ్మాయి నుంచి నన్ను మీరు దూరం చేశారు. అదేవిధంగా మీరు వివాహం చేసుకున్న తర్వాత మీ భార్య నుంచి మీరు దూరం అయిపోతారు. మీరు ఏ కోతి రూపాన్ని అయితే ఇచ్చారో ఆ కోతులే మీకు మీ భార్యకి మధ్య వారధులుగా పనిచేసి మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి వాళ్ళే సహాయపడతారు అని చెప్పి నారదుడు విష్ణుమూర్తికి శాపం ఇస్తాడు. విష్ణుమూర్తి నవ్వుతూ ఆ శాపాన్ని స్వీకరిస్తాడు. తర్వాత విష్ణుమూర్తి నారదుడితో ఈ విధంగా అంటాడు, నారద, విష్ణుమూర్తి రూపం అంటే ఎలా ఉంటుందో నీకు తెలీదా? ఏ రూపమైనా విష్ణుమూర్తి రూపమే. నా తప్పేముంది? నువ్వు అడిగిందే కదా నేను ఇచ్చాను. దానికోసం నువ్వు నాకు ఈ విధంగా శాపం ఇస్తావా అంటాడు విష్ణుమూర్తి. మాయ తొలగిపోయి అహంకారం పోయిన నారదుడు వెంటనే విష్ణుమూర్తి పాదాలపై పడి, స్వామి,
నన్ను క్షమించండి, నాకు ఏదో మాయ కమ్ముకుంది ఆ సమయంలో, అందుకే ఆ విధంగా శాపం ఇచ్చాను అని అంటాడు. దానికి నారాయణుడు, నీ తప్పేమీ లేదు, లోక కళ్యాణం కోసం ఈ విధంగా జరిగింది, ఇందులో నీ తప్పు లేదు, నా తప్పు లేదు, ఏదో ఒక మంచి కార్యం కోసమే ఈ శాపం నువ్వు నాకు ఇచ్చావు అని నవ్వుతూ ఆ శాపాన్ని స్వీకరిస్తాడు. ఆ తర్వాత త్రేతాయుగంలో నారాయణమూర్తి రామరూపం ఎత్తుతాడు. ఇక లక్ష్మీదేవి సీతారూపం ఎత్తుతుంది. నారదుడిచ్చిన శాపం వల్ల రాముడికి సీతకు ఎడబాటు జరుగుతుంది. ఆ ఎడబాటుని వానర సైన్యమే వెళ్ళి వారధులుగా ఉండి వాళ్ళిద్దరినీ కలుపుతారు. ఇక స్వయంవరంలో నవ్విన ఆ రాకుమారులందరూ లంకలో రాక్షసులుగా పుడతారు. ఇది కోపంలో నారాయణుడికి నారదుడిచ్చిన శాప ఫలితంగా జరిగిన లోక కళ్యాణం. ఏమి జరిగినా లోక కళ్యాణం కోసమే నారదుడు చేస్తాడు అనడానికి ఈ శాపం కూడా ఒక నిదర్శనమే. ఇటువంటి స్టోరీస్ అన్నీ చూడాలనుకుంటే స్రవంతి వేదిక్ స్టోరీస్ చూడండి.